VS9 మీడియా ప్రేక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రారంభంలో వచ్చే పండుగ సంక్రాంతి. సకల శుభాలను అందించే పండుగగా దీన్ని కొనియాడతారు. ముఖ్యంగా తెలుగు లోగిలలో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది సంక్రాంతి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, అదేవిధంగా డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలు ఇంటిల్లిపాది ఒకచోట చేరి తయారు చేసుకునే గుమగుమల పిండి వంటలు సంక్రాంతి పండుగకు వన్నె తెస్తాయి. అంతేకాదు రైతులు తమ పంటలను ఇంటికి తరలించే పండుగ కూడా ఇదే. ఇదిలా ఉంటే ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ది అరచేతుల్లో ఇమిడిపోతున్న ఈ రోజుల్లో ఎన్నో పండుగలు కనుమరుగైపోతున్నాయి. ఎంతో విశిష్టత ఉన్న సాంప్రదాయ పండు బాల్యం నుంచి విద్యార్థులకు తెలియపరచాలని ఎన్నో పాఠశాలలు సెమీ పండుగలుగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నారులకు ప్రతి పండుగ విశిష్టతను తెలియజేసే విధంగా ముందస్తుగా తమ పాఠశాలల్లో ఆ పండుగను లైవ్ లో చూపించడం జరుగుతుందని, ఆ పండుగ ఎలా నిర్వహిస్తారు, వాటి విశిష్టతను తెలియజేయడం జరుగుతుందని VS9 మీడియాకు తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ఒకచోట చేరి సరదా పాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. My name is Sahasra. I am studying 7th class in Rupa Educational Society. ఇవాళైతే మా స్కూల్లో మకర సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మకర సంక్రాంతి మేము ఎలా జరుపుకుంటాము, అసలు సంక్రాంతి అంటే ఎలా చేస్తారు, దాని ఉన్న స్పెషల్ ఏంటి, అవన్నీ అయితే మా స్కూల్లో చూపిస్తున్నారు. రంగు ముగ్గులు, భోగి పళ్ళు పిల్లల మీద వేయటం, ఇంకా కైట్స్, ఇవన్నీ చాలా అయితే మా స్కూల్లో చూపిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు నిఖితా మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ మేడం కి థ్యాంక్స్ చెప్తాను. అండ్ హ్యాపీ సంక్రాంతి. Good morning all. My name is Sandrika. I am studying 7th standard in Rupa Education Society. Today we are celebrating semi Sankranti celebrations in our school. All the teachers are explaining about the Sankranti festival. It feels really special that we are celebrating semi Sankranti. It's just like the real festival. All principal, thank you for principal madam's encouragement and the staff. And everyone is celebrating Sankranti here. It's full of joy and happiness. Sankranti is a special festival in India. It is celebrated all over India. We take bath in rivers on this day. I feel really happy to celebrate Makar Sankranti in our school. Thank you. And happy Sankranti. అందరికి నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. నేను రూపా ఎడ్యుకేషనల్ సొసైటీ భద్రాచలం రూపా స్కూల్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మేడం ని. ఈ రోజు స్కూల్లో మేము ముందస్తుగా సంక్రాంతి ఫెస్టివల్ ని పిల్లలందరికీ ఇక్కడ మా ప్రెమిసెస్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా హాలిడేస్ కాబట్టి ఈ రోజే మేము సెలబ్రేషన్స్ పెట్టుకున్నాము. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముందుగా ఈ సెలబ్రేషన్స్ వల్ల పిల్లలకి మన ట్రెడిషన్ గానీ మన ఫెస్టివల్స్ కానీ అసలు అవి ఎందుకు చేసుకుంటారనే ఒక విషయాన్ని అయితే వాళ్ళు చక్కగా అవగాహన చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా మేము చేసిన దాంట్లో హట్టు, అలాగే ఎడ్ల బండి, రంగురంగుల ముగ్గులు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడము, ఎందుకు భోగి పళ్ళు పోయడం అనే విషయం కూడా మేము ముందుగానే వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి పిల్లలకి ఆయురారోగ్యాలు మంచిగా ఉండడం కోసం భోగి పళ్ళు పోయడం, అలాగే కైట్లు ఎగరేయించడం, ఇవన్నీ కూడా ఫెస్టివల్ లో భాగంగా ముందస్తుగానే మేము పిల్లలకి ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై వాసవి. భద్రాచలం 2026 వాసవి క్లబ్ అధ్యక్షుడిగా ఈ సంవత్సరం నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 2026 మా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మహిళలకు ముగ్గుల పోటీలు కార్యక్రమం చేయడం జరిగిందండి. దీనికి ఎంతో మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మనందరికీ కూడా కృతజ్ఞతలండి. ఈ వాసవి క్లబ్ తరఫున మహిళలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నామండి. థ్యాంక్ యూ. జై వాసవి, జై జయ వాసవి. జై శ్రీరామ్. నా పేరు ముత్యాల లావణ్య. నేను ఈసారి ముగ్గుల పోటీకి వచ్చానండి. చాలా హ్యాపీగా ఉంది. వాసవి క్లబ్ వాళ్ళు ఇట్లాగా ముగ్గుల పోటీ స్టార్ట్ చేశారు. అసలు ఎంత సరదాగా ఉందంటే చాలా బాగుంది. సరదాగా లేడీస్ ఇలాగా ఒక చోట కలిసి ముగ్గులు వేయడం చాలా సంతోషంగా అనిపించింది. అన్ని కూడా సౌకర్యాలు మాకు అనుగుణంగా వాటర్ గానీ అన్ని కూడా అందించారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను ముగ్గుల పోటీల్లో. చాలా బాగుంది. ఇక్కడ అన్ని కూడా చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలా వాసవి క్లబ్ వాళ్ళు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. చాలా బాగుందండి. చాలా బాగా ఆనందంగా అనిపించింది ముగ్గుల పోటీలో పార్టిసిపేషన్ చేయడం.